మీడియాకు స్వాగతం. ఏపీ నిట్లో ఘనంగా మహిళా దినోత్సవం. సృష్టికి మూలం మహిళ అని ప్రముఖ వైద్యాధికారిని చిట్యాల పద్మిని తెలిపారు. ఏపీ నిట్లోని రవీంద్ర కళా భారతి ఆడిటోరియంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పద్మిని మాట్లాడుతూ మనిషి జీవితాన్ని నిర్మించే పాత్ర ఒక్క మహిళకే ఉందన్నారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారని చెప్పారు. డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ కె హిమబిందు, ఎస్ఓఎస్ విభాగాధిపతి సౌమ్య జోస్ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో స్త్రీ పాత్ర ఎంతో కీలకమైనదని, మహిళా విద్య ద్వారానే సమాజం అభివృద్ధిపదంలో పయనిస్తుందని చెప్పారు. ప్రతి తల్లి తన పిల్లలకు చిన్నతనం నుంచే నైతిక విలువలు, సమాజ పరిస్థితులపై అవగాహన కల్పించాలని సూచించారు. పద్మినిని ఆచార్యులు ఘనంగా సత్కరించారు. వివిధ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ధృవపత్రాలను అందజేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, కేంద్రీయ విద్యాలయం ఆచార్యులు డాక్టర్ విజయ్ కుమార్, అసోసియేట్ డీన్ డాక్టర్ రాజేశ్వర రెడ్డి, ఆచార్యులు డాక్టర్ టి కూర్మయ్య, డాక్టర్ సుదర్శన దీప తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన కింగ్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.